థైరాయిడ్ పెద్ద ఇబ్బంది పెట్టదు కానీ థైరాయిడ్ వల్ల మనకేమవుతుందంటే ఓన్లీ కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ని ప్రాపర్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ లెవెల్ కూడా మన కంట్రోల్కి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇబ్బంది ఎక్కువ రాదు. కానీ అదే డయాబెటీస్ విషయంలో వచ్చినట్లయితే ఎస్పెషల్లీ ఫిషర్ అండ్ ఫిస్టుల విషయంలో డయాబెటీస్ ఎక్కువ ఉన్నట్లయితే అది ఆ పుండుని మారనివ్వదు అనమాట. షుగర్ లెవెల్స్ అబ్సల్యూట్లీ నార్మల్గా ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. తినకముందు 90 లోపల, తిన్న తర్వాత 130, 140 లోపల ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అది తీసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంటేనే ట్రీట్మెంట్ పాసిబిలిటీ అవుతుంది తప్ప షుగర్ ఒకవేళ ఒక అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉండి 250, 200, 270, 300, 400 ఉన్నట్లయితే ఆ షుగర్ కోటెడ్ కణాలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ అసలు ఇంకా తగ్గదు, ఇంకా హెవీగా అయిపోతుంటుంది. ఇంకా అలాంటి కేసెస్లో సర్జరీ చేసిన ప్రాబ్లమే, సర్జరీ చేయకపోయిన ప్రాబ్లమే. ఒకవేళ సర్జరీ చేసామనుకోండి అది హీల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టు పెడతాం, దాన్ని క్లియర్ చేయాలి. ఈయన షుగర్ ఏమో ఇంత లెవెల్లో ఉంటుంది. సో అది చాలా వరెస్ట్ సినారియో. సో మన డయాబెటీస్ని కంట్రోల్ పెట్టుకొని నాన్ వెజిటేరియన్ మానేసి జంక్ ఫుడ్ని తగ్గించుకొని ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటూ లేకుంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఫుడ్ విషయంలో మనం జాగ్రత్త పడినట్లయితే ఫిస్టులా ఫిషర్ ఫైల్స్ కూడా మనం వాటిని రాకుండా మనం కాపాడుకోవచ్చు.